హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో విదేశీ విద్యార్థుల ప్రవేశాలకు అనుమతి రద్దు చేయడంతో భారత భవితవ్యం గందరగోళంలో పడింది. హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులు చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని ట్రంప్ సర్కార్ రద్దు చేస్తుంది. దీంతో ఇక్కడ ప్రవేశాలు పొందిన భారతీయులు సహా విదేశీ విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడనుంది. వీరంతా ఇప్పుడు వేరే యూనివర్సిటీకి బదిలీ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేదంటే అమెరికాలో చట్టపరమైన హోదాను కోల్పోయే ప్రమాదం ఉంది. భారత్ నుంచి 785 మంది ఈ యూనివర్సిటీలో ప్రవేశం పొందారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో విదేశీ విద్యార్థుల ప్రవేశాలకు అనుమతి రద్దు చేయడంతో భారత భవితవ్యం గందరగోళంలో పడింది. హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులు చేర్చుకునేందుకున్న అనుమతి ట్రంప్ సర్కార్ రద్దు చేస్తుంది. దీంతో ఇక్కడ ప్రవేశాలు పొందిన భారతీయులు సహా విదేశీ విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడనుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ కళ. చూస్తున్నాం ట్రంప్ నిర్ణయాలు ఒక్కొక్కటిగా ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తున్నాయో, రోజుకొక నిర్ణయం, అసలు ఎప్పుడు ఏం తీసుకుంటారో కూడా అర్థం కాని పరిస్థితి. సో ఇప్పుడు యూనివర్సిటీ మీదకి వచ్చారు. ఇప్పుడు విద్యార్థుల పరిస్థితి ఏంటి? ఆల్రెడీ అడ్మిషన్స్ పొందిన వారి సిచ్యువేషన్ ఏంటి? అసలు ఏం చెప్తున్నారు? గుడ్ మార్నింగ్ సతీష్. దాదాపు ఏదైతే ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలు, ఏదైతే ట్రంప్ ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా విద్యార్థుల వీసాలతో నుంచి ఇప్పుడు ఏదైతే మనకు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ల వరకు కూడా ఎక్కువగా కూడా విద్యార్థులు నష్టపోతున్నారు. అసలు మా భవిష్యత్తు ఏంటి, ఏ విధంగా మేము ముందు వెళ్ళాలా, లేదంటే ఆ అమెరికాలో చదువుకోవాలా వద్దా అన్నటువంటి ఒక భయం అనేది ఇన్ని రోజులు కూడా ఉన్నది. కానీ ఏదైతే నిన్న ఏదైతే మనకి ప్రకటించినటువంటి ఒక కీలక ప్రకటన మాత్రము భవిష్యత్తు ఏంటి అంటే, ఒక డ్రీమ్ అనేది ఒక విద్యార్థికి ఉంటుంది. ఖచ్చితంగా హార్వర్డ్ యూనివర్సిటీలో చదవాలి అన్నటువంటి ప్రతి విద్యార్థికి ఒక డ్రీమ్ ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత మేధావులు ఉండేటటువంటి విశ్వవిద్యాలయం, చదువుకున్నటువంటి కేంద్రంగా ఉండేటటువంటి విశ్వవిద్యాలయము మనకు హార్వర్డ్ యూనివర్సిటీ. ప్రతి విద్యార్థి కూడా ఆ విశ్వవిద్యాలయంలో తన చదవాలి, అక్కడ అక్కడి నుంచి బయటికి రావాలన్నటువంటి ఒక దాంతో వాళ్ళు ఎప్పుడు అంబిషన్ తోటి ఉంటారు. అలాంటి యూనివర్సిటీ మీద ఈ రోజు ట్రంప్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దాదాపు ఏదైతే 6,800 మంది విద్యార్థులు చదువుకునేటటువంటి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఇతర దేశాల నుంచి కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి చదువుకుంటుంటారు. అయితే చాలా కీలకమైనటువంటి ప్రకటన ప్రకటించింది. ఎవరైతే ఇక్కడ విద్యార్థులు చదువుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా బయట నుంచి వచ్చేటటువంటి వాళ్ళకి ఇక్కడ నుంచి ఇక్కడ అడ్మిషన్స్ ఉండవు అన్నది మాత్రము వాళ్ళు ప్రకటించినటువంటి ఏదైతే మెసేజ్ ఉందో దాంట్లో చాలా కీలకంగా అప్డేట్ అని చెప్పవచ్చు. దాదాపు ఎవరైతే ఇప్పుడైతే చదువుకుంటున్నారో వాళ్ళు వేరే యూనివర్సిటీలకు వెళ్ళడానికి చూసుకోవాలి, లేదంటే దేశం విడిచి వెళ్ళిపోవాలి అన్నది ఒక 2 కండిషన్స్ ఈ ప్రకటనలో హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం చాలా కీలకమైనటువంటి ప్రకటన వెలువచ్చింది. ఇందులో దాదాపు భారతీయులు 720కి పైగా ఉన్నటువంటి భారతీయుల భవిష్యత్తు ఏంటి విద్యార్థులు అన్నది మాత్రం ఇప్పుడు చాలా కీలకము. దీనిపై ఏ విధంగా స్పందిస్తారు, అటు భారత ప్రభుత్వం కానీ అటు అమెరికా కానీ ఏ విధంగా స్పందన ఉంటుందన్నది మాత్రం వేచి చూడాలి. కానీ ఇక్కడ హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఏదైతే ఒక సమాచారాన్ని ప్రకటించిందో అందులో మాత్రము ఇప్పటి వరకు గత కొన్ని నెలలుగా కూడా అక్కడ ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి కొన్ని నినాదాలు అనుకోవచ్చు, దీనికంతా కూడా ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి విద్యార్థుల ఆజ్యం పోయడం వల్లనే ఈ విధంగా ప్రభుత్వంపై వ్యతిరేకత నినాదాలు వినపడుతున్నాయని ట్రంప్ గత కొన్ని నెలల నుంచి కూడా ఆగ్రహంతో ఉన్నది. దీనిలో భాగంగానే హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి నిధులు అనుకోవచ్చు, తర్వాత విద్యార్థులను కట్టడి చేసే విభాగం అనుకోవచ్చు, అన్నిటిని కూడా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ హార్వర్డ్ విశ్వవిద్యాలయాన్ని మొత్తం అంతా కూడా హస్తగతం చేసుకునే విధంగా కూడా ఇటు ట్రంప్ ప్రభుత్వం చాలా కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటుంది. అయితే ఇక్కడ ఎక్కువగా కూడా యూత్ వ్యతిరేక ఆరోపణలు, తర్వాత విదేశీ ప్రభావం ఎక్కువగా ఉండడంతో హార్వర్డ్ విశ్వవిద్యాలయంపై ఎక్కువ ఫోకస్ చేసింది ట్రంప్ ప్రభుత్వం. ఇప్పటి వరకు కూడా ఏదైతే మనకు హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చాలా మంది దాంట్లో చదువుకున్నటువంటి సీనియర్స్ అంటే చాలా మేధావులు దాని నుంచి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా చాలా డబ్బులు కూడా డొనేట్ చేస్తారు ఒకవైపు. మరొక వైపు ట్రంప్ ప్రభుత్వం అంటే ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ కూడా హార్వర్డ్ యూనివర్సిటీకి కొంత అమౌంట్ అనేది నిధుల సేకరణ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అదే విధంగా ఈసారి ఏదైతే ట్రంప్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందో
దాదాపు 2.6 బిలియన్ల నిధులను కూడా ఏదైతే పరిశోధనలకు రావాల్సినటువంటి నిధులను కూడా నిలుపుదల చేసింది. దీనిపై కూడా గత కొన్ని నెలల నుంచి కూడా హార్వర్డ్ విశ్వవిద్యాలయం న్యాయపరంగా కూడా దీనిపై కూడా పోరాటం చేసింది. కానీ ఇప్పటికి కూడా ఆ నిధులను విడుదల చేయలేదు. మరొక వైపు ఇప్పుడు ఏదైతే దాంట్లో అడ్మిషన్ చేసేటటువంటి వాళ్ళు ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళు మాత్రమే దీంట్లో అడ్మిషన్స్ లేదు. మరి దీంట్లో ఇప్పుడు చదువుకునేటటువంటి వాళ్ళు వేరే ఒక విశ్వవిద్యాలయం చూసుకోవాలి అన్నది, తర్వాత లేదంటే దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలి అన్నటువంటి ఒక మెసేజ్ మాత్రము, ఒక సమాచారాన్ని మాత్రం ప్రకటించింది హోమ్ల్యాండ్. దీంతో విద్యార్థుల భవిష్యత్తు ఏంటి, అసలు భారత నుంచి వెళ్ళినటువంటి భవిష్యత్తు ఇక ముందు, ఎందుకంటే మనకి ఇప్పుడు అడ్మిషన్స్ అంతా కూడా దాదాపు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, అంటే ఈ దాదాపు ఫిబ్రవరి నుంచి మనకు మే, జూన్ వరకు కూడా ఏదైతే పీరియడ్ ఉంటుందో చాలా క్రూషియల్ పీరియడ్. ఈ పీరియడ్ లోనే భారత్ నుంచి వెళ్ళేటటువంటి విద్యార్థులు కూడా హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి కూడా వెళ్ళేటటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ ఇండియాలో కూడా మంచి మంచి సీట్స్ వచ్చిన వాళ్ళు కూడా హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో సీట్ వచ్చిందంటే ఇక్కడ క్యాన్సిల్ చేసుకుని అటువైపు మొగ్గు చూపేటటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అలాంటి సిచ్యువేషన్ ని కూడా విద్యార్థులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఏదైతే ప్రకటించిందో, మరొక వైపు ఈ ఏదైతే ఇక్కడ హోమ్ల్యాండ్ సంబంధించిందో ఒక కీలకమైనటువంటి విషయాన్ని మాత్రం ప్రకటించింది. దాదాపు 72 గంటల్లో ఏదైతే గత కొన్ని నెలల నుంచి విదేశీ విద్యార్థులు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి నినాదాలు కానీ, ఏదైనా వీడియో క్లిప్పింగ్స్ కానీ ఏవైనా ఉంటే ఖచ్చితంగా 72 గంటల్లో మాకు అందించాలి అంటూ కూడా హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ఒక ఆల్టర్నేట్, అంటే ఇక్కడ ఒక దాన్ని, అంటే హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమాచారాన్ని ఇవ్వాలంటూ కూడా ఇక్కడ ఖచ్చితంగా కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. దీనిపై ఏదైతే ఉందో ప్రస్తుతము ట్రంప్ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఏదైతే రూల్స్ ఉందో, ఈ రూల్స్ ప్రకారంగా